ఫ్రెండ్స్, బిగ్ బాస్ ఇప్పటి వరకు 8 సీజన్స్ నడిచాయి తెలుగులో. 9th సీజన్కి అడుగు పెట్టేశారు. ఓకే, 9th సీజన్ ముందు మాత్రం బిగ్ బాస్ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. అదేంటి అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష. అగ్ని పరీక్ష అనగానే మనం సాధారణంగా మనకి ఏం అర్థమవుతుంది, కామనర్స్ అనేది అర్థమవుతుంది. కానీ కామనర్స్ పేరు చెప్పి చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వచ్చారు. కాకపోతే కామనర్స్ కాని వాళ్ళు కూడా దానిలో అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కాని వాళ్ళు కూడా ఎంట్రీ ఇచ్చారు. దానిలో ఎవరంటే మనీష్ మర్యాద. సో తనకి ఏంటంటే 200 300 ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు 1000 అయ్యారో ఏదో చెప్పాడు. అంత బాగానే ఉంది. ఓకే, అయితే మనం ఏమనుకుంటాం జనరల్గా, పల్లవి ప్రశాంత్ సీజన్ 7లోకి వచ్చినప్పుడు కూడా తనకి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. దాదాపుగా 10 lakhs అంటే 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అసలు 1 lakh 1 million సబ్స్క్రైబర్స్ అంటే ఫ్రెండ్స్ అది మామూలు విషయం కాదు. సాధారణంగా యూట్యూబ్ చూస్తున్న వాళ్ళకి కానీ, ఆల్రెడీ యూట్యూబ్ మీద కొంత అవగాహన ఉన్న వాళ్ళకి కానీ ఈ విషయం క్లారిటీగా అర్థం అవుతుంది. అయినప్పటికీ కూడా పల్లవి ప్రశాంత్ కామనర్ అని చెప్పి తీసుకొచ్చాడు. తను అక్కడ గేమ్ ఆడాడేమో కానీ బిగ్ బాస్కి మాత్రం కరెక్ట్ విన్నర్ అయితే తను కాదు. అయితే గతంలో మీకు గుర్తున్నట్టయితే సీజన్ 4లో మెహబూబ్ దిల్సే కానీ, అలాగే హారిక, అలేఖ్య హారిక కానీ, వీళ్ళందరికీ అప్పట్లో 1 million సబ్స్క్రైబర్స్ లేరు. కానీ వాళ్ళందరినీ కూడా సోషల్ మీడియా యూట్యూబర్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత యూట్యూబ్ అనేది, సోషల్ మీడియా అనేది పెరుగుతూ వచ్చింది కానీ తగ్గలేదు కదా. సో అటువంటి సమయంలో పల్లవి ప్రశాంత్ని కామనర్ని తీసుకురావడము అప్పట్లో చాలా కాంట్రవర్షియల్ అయింది. అయితే ఇప్పుడు ఏం చేశారంటే బిగ్ బాస్, ఓకే మీరు ఇంత చేస్తున్నారు కదా, మేమే ఫిల్టర్ చేస్తామని చెప్పేసి కామనర్స్ని తీసుకురావటము, వాళ్ళకి అగ్ని పరీక్ష పేరుతో చాలా రకాల టాస్క్స్ పెట్టడము జరిగింది. అఫ్ కోర్స్ వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ ఏంటి, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారనే విషయం మీద అంత క్లారిటీ రాకపోయినప్పటికీ వాళ్ళు ఇచ్చిన టఫ్ కాంపిటీషన్ మాత్రం జనాల్లోకి చాలా వేగంగా వెళ్ళింది. సాధారణంగా ఈ షో స్టార్ట్ అయినప్పుడు తెలియని మొహాలను ఏం చూస్తాము అనుకున్నారు చాలామంది. కానీ శ్రీముఖి, అభిజిత్, బిందు, నవదీప్ వీళ్ళు చేసిన కొంత హడావిడి వల్లనైతేనేమి కానీ, లేకపోతే ఆటగాళ్ళు ఆడిన తీరు వల్లనైతేనేమి కానీ కొంతవరకు అగ్ని పరీక్ష షోకు కొంత అయితే ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా ఈ షోలో అరగుండకు తీయించుకున్న హరీష్ కానీ, అలాగే అస్సలు కామనర్ ఫేస్తో అడుగుపెట్టిన మనీష్ కానీ, సోల్జర్ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అలాగే వెన్నుపూస ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా తన మాటతో మంచిగా దూసుకు వెళ్ళిన దివ్య నిఖిత కానీ, అటు క్యూట్నెస్ కానీ, ఇటు మంచి గేమ్ కానీ కొంతవరకు ఉన్న ఈ అమ్మాయి ప్రియా శెట్టి కానీ, వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే శ్రీజ దమ్ము అసలు చోటా ప్యాకెట్ బడా ధమాకా అన్నట్టుగానే ఆ అమ్మాయి పరిస్థితి ఉంది. సో వీళ్ళల్లో ఎవరు బిగ్ బాస్ హౌస్ దాకా వెళ్తారు, లోకి వెళ్తారు. బిగ్ బాస్ హౌస్ దాకా వచ్చారు ఈ 13 మంది. హౌస్లోకి వెళ్ళేది ఎవరు అనేది చాలా పెద్ద విషయం. అయితే ఈరోజు బిగ్ బాస్ అగ్ని పరీక్ష వాళ్ళకి మాత్రం ఒక పండగనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చాలా విధాలుగా ఒక విషయం జరిగింది. సాధారణంగా ఓటింగ్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్లే వెళ్తున్నారు అని చెప్పేసి వాళ్ళ 5గురినో 6గురినో లోపల దాచేసి లోపలికి పంపించవచ్చు. కానీ 13 మంది పాపం బాగా ఆడారు కాబట్టి వాళ్ళని బిగ్ బాస్ మెయిన్ స్టేజ్ దాకా తీసుకొచ్చి అక్కడ నాగార్జున గారిని కల్పించి, ఎందుకంటే చాలా మంది నాగార్జున గారు అంటే ఇష్టం ఉండడంతోనే ఆయన వాళ్ళని కలవాలని అనుకుంటుంటారు. ఓకే, 13 మందిని తీసుకురావడం జరిగింది. అయితే ఫస్ట్ కామనర్ ఎవరు అడుగు పెట్టేదానికి అంటే హరీష్ గారు. ఓకే, అరగుండు గీయించుకుని ఓకే అలాగే ఉంటాను, నేను బిగ్ బాస్లో కూడా అలాగే ఉంటానని చెప్పేసి ఛాలెంజ్ చేసిన వ్యక్తుల్లో ఫస్ట్ ఈయన హరీష్ గారు. ఈయన హరీష హరిత అని వాళ్ళ మిసెస్ పేరు పెట్టుకున్నారు. చాలా ఓపెన్గా ఉన్నారు. నిజం చెప్పాలంటే ఇటువంటి కంటెస్టెంట్సే బిగ్ బాస్ కావాలి. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక సీరియల్ లాగా, ఒక మంచి శేఖర్ కమ్రా గారి సినిమా లాగా ఉంటే ఎవరు చూడరు. పూరి జగన్నాథ్, రాజమౌళి సినిమాలో ఉంటేనే బాగుంటుంది. సో అటువంటి కంటెంట్ ఇవ్వగలిగే వ్యక్తి హరీష్. ఫస్ట్ కామనర్, అగ్ని పరీక్ష కామనర్ టు ఎంట్రీ ఇన్ టు ది బిగ్ బాస్ హౌస్ 9 సీజన్. సెకండ్ శ్రీజాదమ్ ఖచ్చితంగా ఇవ్వాలండి. ఎందుకంటే తనకి మాట్లాడే పవర్ కానీ, ఆడే పవర్ కానీ అన్నీ ఉన్నాయి. బిగ్ బాస్ కంటెస్టెంట్గా తిను చాలా వర్త్ అనమాట. నిజంగా ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళకి చాలా మంచి సెలెక్షన్. మూడోది మనీష్ మర్యాద. ఇతను స్మార్ట్గా కొంచెం లోగా కనిపించినప్పటికీ తర్వాత కంబ్యాక్ ఇచ్చాడు. అయితే ఇతను ఎలా వెళ్ళాడు, ఓటింగ్ ద్వారా వెళ్ళాడంటే కాదు. ఇతను వెళ్ళింది ఓటింగ్ ద్వారా కాదు, యాంకర్ శ్రీముఖి నామినేట్ చేయడం వల్ల తిను బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళారు. ఏంటంటే
కేవలం ఓటింగ్ ద్వారా వెళ్ళేది కొంతమంది మాత్రమే. దానిలో మనీష్ మర్యాదని శ్రీముఖికి సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రియా శెట్టి ఓటింగ్ ద్వారానే వెళ్ళింది. సో బిగ్ బాస్ యాజమాన్యం దీన్ని యాక్సెప్ట్ చేశారు. తిను కంటెస్టెంట్ 4 అనమాట బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టడానికి. సీజన్ 9లోకి థర్డ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టింది సోల్జర్ పవన్ కళ్యాణ్. తను కూడా ఓటింగ్ ద్వారానే వచ్చాడు. తననైతే నాగార్జున గారు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి అసలు నీలాంటి వ్యక్తులు బిగ్ బాస్కి అవసరం, నీలాంటి వాళ్ళు ఉండాలి అని చెప్పేసి ఆయన్ని పొగడ్డం కాదండి, బెస్ట్ కాంప్లిమెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా సోల్జర్ గారు, ఆయన కూడా. సో మొత్తం 5 మెంబర్స్ వెళ్ళారు. మనీష్ మర్యాద, శ్రీజాదమ్ము, హరీష్, ప్రియా శెట్టి, సోల్జర్ వెళ్ళారు అనమాట. సో 5 మెంబర్స్ అయిపోయారు. అయితే కొంచెం వర్త్ ఉన్నా కూడా వెళ్ళలేని వాళ్ళలో దివ్య నిఖిత ఉన్నారు. సో దివ్య నిఖిత అండ్ నాగా అని ఒక ఆయన ఉన్నారు, నాగా అని. అయితే వాళ్ళిద్దరు కొంచెం ఎక్కువ వర్తనే అనిపించింది నాకైతే. బాగా ఆడారు వాళ్ళు కూడా. అయితే వీళ్ళిద్దరిని వైల్డ్ కార్డ్కి పంపిస్తారు. ఎందుకంటే మనకి లాస్ట్ 3 సీజన్స్ నుంచి సీజన్ 2.0 వస్తుంది, బిగ్ బాస్ 2.0. ఓకే, ఆ 2.0లో కొంతమంది కంటెస్టెంట్స్ మళ్ళీ వస్తారు కదా. దానిలో అలేఖ్య చిట్టి పికిల్స్ సంబంధించిన రమ్య మోక్ష, అలాగే బిగ్ బాస్ అగ్ని పరీక్ష దివ్య నిఖిత అండ్ నాగా, వీళ్ళిద్దరు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ప్రస్తుతానికైతే 5 మెంబర్స్ మాత్రమే లోపలికి వెళ్ళారు. ఇది జరిగిన విషయం. సో సోల్జర్ పవన్కి మాత్రం అత్యద్భుతమైన ఎక్స్ట్రాడినరీ ప్రశంసలు అయితే నాగార్జున దగ్గర నుంచి రావడం జరిగింది. ఎందుకంటే ఫ్రెండ్స్, మామూలు విషయం కాదండి. ఒక సోల్జర్గా దేశానికి సేవలు అందిస్తూ తన ప్యాషన్ని వదులుకోకుండా అక్కడ దేశ సేవ ఒక 3 ఏళ్ల పాటు చేసి మళ్ళీ తిరిగి నటించాలని చాలా ఓపెన్గా చెప్పడం అందరి వల్ల కాదు అది. ఎందుకంటే దేశానికి సేవ చేసావు, హీరో అయిపోదాం అనుకున్నావా, ఇక్కడికి వచ్చావని కూడా అడుగుతారు. కానీ అవన్నిటిని దృష్టిలో పెట్టుకుని కూడా అతను రావడం జరిగింది. సో వీళ్ళందరూ టోటల్లీ 5 మెంబర్స్ అయితే రావడం జరిగింది అనమాట. మరి ఈ వీడియో కనుక నచ్చి బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్కి సంబంధించిన విషయాలు కావాలంటే మాత్రం దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఖచ్చితంగా ఫుల్ అనాలిసిస్తో పాటుగా, అంటే ఎపిసోడ్కి సంబంధించిన అప్డేట్స్, అలాగే జరిగిన తప్పులు, ఏ కంటెస్టెంట్ విషయాల్లో అన్యాయం జరిగింది అన్నీ కూడా మేము మీకు పొందుపరుస్తాము. సీజన్ 9 ఇంకాస్త లేటెస్ట్గా రాబోతుంది. సో ఈ కామనర్స్కి మాత్రం నిజంగా అగ్ని పరీక్ష వీళ్ళకి కాదు, వస్తున్న సెలబ్రిటీస్కి అగ్ని పరీక్ష అని చెప్పొచ్చు. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్